హస్తినాపురం రాజ్యాన్ని మహారాజు శాంతనుడు పరిపాలించేవాడు. ఒకరోజు గంగానది వైపు వెళ్తున్నప్పుడు అతని దృష్టి ఒక అతిలోక సుందరిపై పడుతుంది. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. ఈ విషయం శాంతనుడికి తెలియదు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు గంగా, నేను మీకు రాణిగా అవ్వాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి, అవి ఒప్పుకుంటానంటే పెళ్లి చేసుకుంటానంటుంది. నేను ఎక్కడి నుండి వచ్చానో, నేనెవరో మీరు తెలుసుకోకూడదు. నేను చేసే ఏ పనైనా అది మంచిదైనా చెడ్డదైనా మీరు అడ్డుకోకూడదు. అలా అడ్డుకున్న వెంటనే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చెప్తుంది. ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఆ షరతులకు ఒప్పుకుంటాడు. పెళ్లైన తర్వాత కొంతకాలానికి వాళ్ళకి మొదటి బిడ్డ పుడతాడు. హస్తినాపురానికి యువరాజు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు. శాంతనుడు గర్వంతో ఉబ్బి తబ్బిపోతాడు. కానీ ఆనందం ఎక్కువసేపు ఉండదు. గంగా ఆ పసిపిల్లాన్ని తీసుకెళ్లి నదిలో వదిలేస్తుంది. ఇది చూసిన శాంతనుడు గుండె బద్దలవుతుంది. గంగ షరతు గుర్తొచ్చి ఏం మాట్లాడలేకపోతాడు. అలా గంగా శాంతనుడికి పుట్టిన 7 పిల్లల్ని నదిలో వదిలేస్తుంది. శాంతనుడు అడ్డు చెప్పలేక బాధను దిగమింగుకుంటాడు. 8వ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను కూడా గంగా నదిలో వదిలేస్తుందేమో అని శాంతనుడు భయపడి గంగను ప్రశ్నిస్తాడు. నువ్వు తల్లివేనా? ఇంత క్రూరత్వం ఏంటి? అసలు ఎవరు నువ్వు? నా బిడ్డలను ఎందుకు హతమారుస్తున్నావు అని అడుగుతాడు. గంగ తన నిజ స్వరూపానికి వచ్చేసి, మహారాజా, నేను గంగాదేవిని. ఈ 8 బిడ్డలు సామాన్యులు కాదు, వాళ్ళు అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఆ శాపం నుండి వాళ్ళకి మోక్షం కల్పించడానికి మానవ జన్మ ఎత్తిన వెంటనే నదిలో వదిలి మోక్షాన్ని ప్రసాదిస్తున్నా. 7 మోక్షం పొందారు. కానీ 8వ బిడ్డ ఆ శాపానికి అసలైన కారకుడు. అందుకు జీవితాంతం మానవుళ్లా బ్రతకాలి. మీరు నాకు అడ్డుపడ్డారు. ఇప్పుడు నేను ఈ బిడ్డతో వెళ్ళిపోతున్నా. దేవవ్రతుడికి సకల కళలు నేర్పించి అప్పుడు మీ దగ్గర విడిచిపెడతా అని చెప్పి బిడ్డతో పాటు గంగ నదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత భాగంలో దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడో చెప్తాను. ఈ అద్భుతమైన మహాభారతాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.